విజయవాడ సాయి కృష్ణ, గాది సాయి కృష్ణ మిస్ అయ్యాడా, లాకప్ డెత్ అయ్యాడా, ఏమయ్యాడు అసలు? రకరకాల ప్రశ్నలు, అనుమానాలు. వీటిపై ఇప్పుడు కొత్త కోణం వినిపిస్తోంది. ముఖ్యంగా సిఏ నాగరాజుపై అయితే హత్యాయత్నం, హత్య కేసు నమోదైంది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 తో పాటు 127 తో పాటు 103 కూడా నమోదైన పరిస్థితి. సో ఇప్పుడు కొత్తగా దీని వెనక నాగరాజు కంటే ఇంకొందరు ఉన్నతాధికారుల హస్తం ఉంది అనే ఒక కొత్త వాదన వినిపిస్తుంది. కొత్త కోణం అయితే తెరపైకి వస్తుంది. దీని గురించి మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి సాయి కృష్ణ వ్యవహారం, లాకప్ డెత్ కేసు, మొత్తం లాకప్ డెత్ లేదా మిస్సింగ్ కేసు, దీన్ని ఏ విధంగా చూడాలి? సిఐ నాగరాజ్ పై అయితే కేసులు పెట్టింది పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం. కానీ వాస్తవానికి తెర వెనుక ఇంకొందరు ఉన్నారు. అసలు ఏం చెప్తారు మీరు? అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రెహమాన్ గారు, జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరమైనది. మామూలుగా పోలీస్ వైపు కూడా, అంటే ఆఫీసర్స్ కూడా చాలా సఫర్ అయిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ, చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. అతని సాయి కృష్ణ తల్లి గోడు ఎల్లబోసుకుంటూ కనీసం మా కుమారుని బూడిదనే ఇవ్వండి మాకు అని అడుక్కునే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుందో మనకు అర్థమవుతా ఉంది. అదే విధంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక మర్డర్ కేసు ఫేస్ చేయాలంటే రోజు నేరస్తుల్ని వేటాడే మనిషి ఈ రోజు వేటాడబడుతున్నాడు. ఆయన కోసం టీమ్స్ కూడా వెతుకుతా ఉన్నారు అన్నట్లా చెప్తా ఉన్నారు, కనిపించడం లేదని. మరి అది కూడా పోలీస్ ఆఫీసర్ గా, నేను ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ గా చాలా హృదయాన్ని దహించే విషయం. అది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఇది. కానీ దీంట్లో చాలా అసలు విషయాన్ని ప్రక్కదారి పట్టించారండి. ఇంతవరకు రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ప్రెస్ కానీ, మీడియా కానీ అన్ని కూడా ప్రక్కదారి పట్టించారు. దీంట్లో నేను చాలా రోజుల నుంచి నేను మా పల్లెలో వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. నేను దీన్ని ఎక్కువ ఫాలో కాలేదు. నిన్నటి రోజు శ్రవణ్ కుమార్ పేపర్ చూడడమే కానీ మన సోషల్ మీడియా చూడలేదు. నేను శ్రవణ్ కుమార్ గారి వీడియో చూసిన తర్వాత దాన్ని మళ్ళీ నేను అందరితో, నాకు తెలిసిన అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. నేను అక్కడ మా శిష్యులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం, విజయవాడ సిటీలో పనిచేసే వాళ్ళు, చేసిన వాళ్ళు, ఆ పొజిషన్స్ లో పనిచేసిన వాళ్ళదంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దీంట్లో నాకు కన్ఫర్మేషన్ ఏమైందంటే, అతన్ని మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి అతన్ని పికప్ చేసింది అంటే ఇల్లీగల్ కస్టడీ లేండి, అరెస్ట్ చూపలేదు కాబట్టి కిడ్నాప్ లెక్క. మనం కరెక్ట్ గా లీగల్ గా మాట్లాడాలంటే మార్కాపురం నుంచి కిడ్నాప్ చేసిన పోలీసులు వచ్చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు, అంటే విజయవాడ టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీసులు కాదు, విజయవాడ టాస్క్ ఫోర్స్ సిఐ మిగతా వాళ్ళు వచ్చారని మనకు వచ్చిన సమాచారం ఉంది. శ్రవణ్ కుమార్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. మీకు చాలా మందికి తెలియని విషయం అంటే, టాస్క్ ఫోర్స్ అంటే టాస్క్ ఫోర్స్ ఇండిపెండెంట్ గా ఒక్క పని చేయదండి. వాళ్ళకి స్పెసిఫిక్ డ్యూటీ కానీ, పలాని కేసు కానీ, వాళ్ళకి ఏమి డ్యూటీలు ఉండవు. పబ్లిక్ కూడా వాళ్ళ దగ్గరకు పోయి ఏదైనా వాళ్ళ సమస్య చెప్పుకునేదే ఉండదు. వారు సిటీ పోలీస్ కమిషనర్ గారికి పర్సనల్ టీం. సిటీ పోలీస్ కమిషనర్ కి ఎవరైనా కానీ సిటీ పోలీస్ కమిషనర్ కి పర్సనల్ టీం, వాళ్ళతోనే అన్ని పనులు చేస్తుంటారు, ఇంపార్టెంట్ టాస్కులన్నీ. ఒకవేళ ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు ఆ లోకల్ ఎస్ఐఓ ఇన్స్పెక్టర్ తో కుమ్మకే జరుగుతామంటే వాటి మీద రైడ్ చేయించడము, లేకపోతే స్పెసిఫిక్ గంజాయి ఇటువంటివి చాలా చేస్తుంటారు వాళ్ళు. అన్డిటెక్టెడ్ కేసులు సిటీ కమిషనర్ ఏమి ఇంట్రెస్ట్ చేస్తే దాని మీద చేస్తుంటారు. ఇప్పుడున్న మన టాస్క్ ఫోర్స్ కూడా సిటీ కమిషనర్ కనుసన్నలనే చేస్తారు. వాళ్ళు పైగా మార్కాపురం పోయినారంటే సిటీ కమిషనర్ తెలియకుండా, ఆయన పర్మిషన్ లేకుండా వాళ్ళు విజయవాడ టౌన్ సిటీ వదిలి రెండు జిల్లాలు దాటి మార్కాపురం పోయి తీసుకొని రారు. అవును. తర్వాత మరి నాకైతే పూర్తి ఫ్యాక్ట్ తెలియదు కానీ జడ శ్రవణ్ కుమార్ గారు, మరి ఆయనకు ఎవరో చాలా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితమైన సమాచారం ఇచ్చినట్లున్నారు. ఆయన వీడియో చూస్తే ఒకరోజు మాత్రము కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టి, తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో ఉంచి అతన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతన్ని ఇంటరాగేట్ చేయడం కానీ, హింసించడం కానీ చేసినారని తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది, అతను 4 రోజులకో 5 రోజులకో చనిపోయిండొచ్చు. మే 8వ తేదీ పికప్ చేశారు,
9వ తేదీ ఆ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తర్వాత ఈ కుటుంబ సభ్యులంతా తిరుగుతున్నారు. అతనికి గాయాలైన సమాచారం కుటుంబ సభ్యులకు ఉంది. తర్వాత అతను కనిపించకుండా పోయినాడు, ఉమ్, పూర్తిగా కనిపించకుండా పోయాడు. పోయినప్పుడు వాళ్ళ మదర్ గిదర్ వాళ్ళంతా హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, వాళ్ళ ఇంట్లో అడ్వకేట్ ఉండడం, అదంతా అప్పుడు ప్రపంచం దృష్టికి వచ్చింది. అవును. ఇది జరిగిన తర్వాత 42 రోజుల తర్వాత ఈ రోజు కేసు కట్టడం కానీ లేకపోతే అతన్ని సస్పెండ్ చేయడం కానీ జరిగింది. ఉమ్, నేనేమంటానంటే ఉమ్, 42 రోజుల పాటు ఒక మనిషి కనిపించకుండా పోవాలంటే ప్రతిరోజు లాకప్ డిఎస్ఆర్ అని ఒకటి తీసుకుంటారు పోలీసులు. ఓకే. ఈ విజయవాడలో ఉంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణలో కూడా రోజు ఉదయమే మామూలుగా కాన్ఫరెన్సెస్ లో, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సుల్లో రోజు డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ డిఎస్ఆర్ అంటే డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ తీసుకుంటారు. వాటితో పాటు లాకప్ డిఎస్ఆర్ అంటే లాకప్ లో ఎవరెవరు ఉన్నారు, అంటే ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరెవరు లీగల్ కస్టడీలో ఉన్నారు, ఎవరు ఇల్లీగల్ కస్టడీలో ఉన్నారు అనేది కూడా ఉంటుంది. ఓకే, రైట్. ఒకవేళ ఇల్లీగల్ కస్టడీ ఉన్నప్పుడు ఎందుకు అతన్ని ఇల్లీగల్ కస్టడీ పెట్టినా అంటే ఈయన అక్కడున్న రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సరే త్వరగా మీరు అతన్ని డిస్పోజ్ చేయండి, త్వరగా రిమాండ్ పంపండి, తొందరగా పెట్టుకోవద్దని ఒక సలహా చెప్పి అతని పైన ఉన్న ఏసీపీకో లేకపోతే ఇన్స్పెక్టర్ కూడా ఏమంటే మీరు త్వరగా ఈ కేసు డిస్పోజ్ చేసి అతన్ని లాకప్ నుంచి రిమాండ్ చేయండి లేకపోతే పంపడం అని చెప్తారు సిపి గారు. ఓకే, రైట్. ఒకవేళ ఈ ఆఫీసర్ అతన్ని దాచిపెట్టినా గానీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు, వారు ఖచ్చితంగా ఉదయం వచ్చేసి లాకప్లన్నీ ఫిజికల్ గా చెక్ చేసుకొని వాళ్ళు కూడా ప్యారలల్ గా రిపోర్ట్ పంపిస్తారు లాకప్ డిఎస్ఆర్ గురించి ఎస్పీకి పంపిస్తారు. సిటీలో అయితే సిటీ కమిషనర్ కి వెళ్తుంది. అదే ఎస్పీ లేదా కాబట్టి 42 రోజుల తర్వాత మాకేం తెలియదు, ఆ ఇన్స్పెక్టరే దుర్మార్గుడు, అతనే రెస్పాన్సిబుల్ అంటే కుదరదు. అవును. పైగా సిటీ కమిషనర్ కు నాలెడ్జ్ లేకుండా టాస్క్ ఫోర్స్ పై వాళ్ళు తెచ్చేది ఏం లేదు. సిటీ కమిషనర్ ఇంట్రెస్ట్ చేసిన వర్క్ నే వాళ్ళు చేస్తారు కాబట్టి సిటీ కమిషనరే రెస్పాన్సిబుల్ దాటికి. ఓకే. సిటీ కమిషనర్ ఉత్తర్వు మేరకే అతన్ని నర్సారా మార్కాపురం నుంచి పికప్ చేసుకొచ్చి ఏదో పోలీస్ స్టేషన్ లో పెట్టాలి కదా, వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ ఉండదు. అవును, ఏదో పోలీస్ స్టేషన్ లో పెట్టాలి కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అదేదో ఒక వారెంట్ ఏదో పెండింగ్ ఉందన్నారు, అది వేరే ఇష్యూ. ఈ రోజు నీకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు? ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఇల్లు విజిట్ చేసి అదంతా రాజకీయంగా వాళ్ళకు నష్టం కలుగుతుంది అన్నప్పుడు, కుల సమీకరణాలని లెక్కేసుకొని వారికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు, అదే కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కాదు. అవును, ఆయన పంచాయతీరాజ్, పర్యావరణము, అటవీ శాఖ ఏదో సంథింగ్ ఉంది కానీ హోమ్ సంబంధం లేదు. అవును. ముఖ్యమంత్రి గారి దగ్గర శాంతి భద్రతలు ఉన్నాయి, ఆయన రెస్పాన్సిబుల్ దీనికి ఏదైనా ఉంటే. అవును. ఒకవేళ ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయాలంటే గవర్నర్ అయిన హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారిని పిలిచి ఆమెతో డిస్కస్ చేయాలా, ఆమెతో డిస్కస్ చేయాలా, డీజీని డిస్కస్ చేయాలా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ డిస్కస్ చేయాలా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు డిస్కస్ చేశాడు? గంటన్నర పాటు డిస్కస్ చేసినాక అతన్ని సస్పెండ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ కులకోణం. ఓకే. చనిపోయిన అతను కాపు కమ్యూనిటీ, సరే ఇన్స్పెక్టర్ కాపు కులస్తుడే. మరి కాపుల్ని ప్రతిదీ కులం కోనంత తెస్తే ఎలా అవుతుంది? అతన్ని సస్పెండ్ చేయాలంటే కూడా మరి పవన్ కళ్యాణ్ అప్రూవల్ తీసుకొని చేసినట్లు అనిపిస్తుంది బయట జనాలకు, ఎందుకంటే ఆయనకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. అవును, ఆయన పంచాయతీరాజ్ ఇస్ నోవే కన్సర్న్. పంచాయతీరాజ్ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్ నోవే కన్సర్న్ విత్ హోమ్ మినిస్టర్. నోవే కన్సర్న్. వారు ఏమైనా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరితోనే డిస్కస్ చేసింటే అది శ్రీమతి అనిత గారితో కానీ డిస్కస్ చేయాలి. ఆమెతో, ఆ పోలీస్ ఆఫీసర్స్ తో, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఎందుకు డిస్కస్ చేశాడు? కులం కోణం. పవన్ కళ్యాణ్ తో అప్రూవల్ తీసుకుంటే ఇక కాపు కమిటీ అంతా ఊరుకుంటున్నారు. మా వాంతో డిస్కస్ చేసినారు కాబట్టి ఏమైనా చేయొచ్చు అన్నట్ల ఒక భావన కలిగించే ఉద్దేశంతో చేసి ఆ రోజు అతన్ని సస్పెండ్ చేశారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేసిన తర్వాత ప్రెజర్ ఎక్కువైపోయి అన్ని కొన్నాళ్ళ నుండి ప్రెజర్ వచ్చేసి అతని మీద కేసు కట్టారు. పాపం ఆ అబ్బాయి, నాకు తెలుసు, నాగరాజ్ గట్టి ఆఫీసర్, బాగా చేస్తాడు ఉద్యోగం, గట్టి కొడతాడని కూడా పేరుంది.
మీకు పరిచయం అయితే ఉందా? మీకు తెలుసా ఆ, సిఏ నాకు నాగరాజు? నాకు 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 నన్ను నేను వెస్ట్ గోదావరిలో పనిచేసేటప్పుడు వారు భీమవరము తర్వాత తాడేపల్లిగూడెంలో పనిచేశాడు. ఆహా, రైట్. ఆ, అంతేగాని మరి అతన్ని ఎవరైతే అతను సాయి కృష్ణ అతనితో అతనికి పర్సనల్ వైరం ఉంది. సాయి కృష్ణ పెద్దగా అతనేం రాబర్ కాదు, డకాయిటీ కాదు, ప్రాపర్టీ అఫెండర్ కాదు. అతను ఒక మర్డర్ కేసులు ముద్దాయి. ఇంతకుముందు కొన్ని కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్. మామూలుగా ఎవరినైతే మేము థర్డ్ డిగ్రీ పెట్టి హరాజ్ చేస్తామంటే ప్రాపర్టీ రికవరీ కోసం చేస్తాం. ఓకే. ప్రాపర్టీ అఫెండర్ అయితే దొంగతనం కేసుల్లో ముద్దాయిలు అయితే రికవరీ కోసము చేస్తాం. లేదంటే ఏది వెరీ సీరియస్ మర్డర్ కేసులు అవి డిటెక్ట్ కాకుండా ఉంటే అనుమానితులు తీసుకొచ్చి చేస్తారు. ఓకే. ఇతను ఏ మర్డర్ కేసులో అనుమానితుడు కాదు, ఏ దొంగతనం కేసులో ముద్దాయి కాదు. మరి ఎందుకు ఇంటరాగేట్ చేసి అంతగా హరాజ్ చేస్తారు? ఆ ఇన్స్పెక్టర్కి ఏం అవసరం వచ్చింది? జడ శ్రవణ్ కుమార్ చెప్పినట్లు అతన్ని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉంచి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పగులంతా హింసించారని చెప్తున్నాడు ఆయన. ఏమి ఆశించి హింసించారు? అతన్ని ఎవరినైనా ఒక మాట తిట్టాలన్నా కొట్టాలన్నా ఒక కారణం ఉండాలి కదా. మరి ఆ మోటివ్ ఏమి? ఆ సాయి కృష్ణని విపరీతంగా అసలు మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసేకి ఏ మోటివ్ ఉంది? ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కానీ లేకపోతే ప్రైవేట్ లాడ్జిలో కానీ పెట్టి హింసించేకి ఏ మోటివ్? ఏమి అతని నుంచి ఏం ఆశించారు? అతని వల్ల అతని నుంచి ఏమి రాబట్టుకోవాలని హింసించారు? దీనికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ని ఎక్కడైతే మనకు మార్కాపురం పంపినారో సిపి గాని లేకపోతే అడిషనల్ సిపి గాని ఆ పెద్ద ఆఫీసర్లు చెప్పాలా. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళ కన్సర్నర్ లో పనిచేస్తుంది, ఇండిపెండెంట్ గా మార్కాపురం పోరు. లేకపోతే నాగరాజు కృష్ణలంక సిఐ చెప్తే ఎల్లరోళ్ళు అక్కడికి. కాబట్టి దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద కారణం ఉంది. ముందు ఆ మోటివ్ ఆ కారణం తెలవాలా. అంతేగాని ఒక ఇన్స్పెక్టర్ అంటే ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఆ మోటివ్ ఆ పెద్ద కారణం, ఆ మోటివ్ అయితే ఆ సిఐ నాగరాజు వైపు నుంచి కాకుండా కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచే ఉండి ఉండొచ్చు. ఎందుకంటే టాస్క్ కంట్రోల్డ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్. అంతే కదా? అంతే కదా. పైగా నీకు ఇక్కడ ఏమంటే ఈ రోజు పట్టుకొచ్చారు, ఈ రోజు రాత్రి రేపు రాత్రి చనిపోయినాడు, ఆల్ ఆఫ్ సడన్ లాకప్ అంటే సిటీ పోలీస్ కమిషనర్ సంబంధం లేదు. ఇక్కడ 42 రోజుల తర్వాత ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టారు? ఏదైనా లాకప్ దొరికితే ఫస్ట్ ఎస్పీ గానీ సిటీ కమిషనర్ గానీ ముందు ఆ ఆఫీసర్ ని టాస్క్ లైట్ తీసుకొని సస్పెండ్ చేయడమో ఏదో చేస్తారు ఫస్ట్. ఇక్కడ 42 రోజులు ఎందుకు ఖాళీగా ఉంచారు? ఎందుకంటే సిటీ కమిషనరే రెస్పాన్సిబుల్ కాబట్టి తనని ఎత్తుకొస్తుందని చెప్పి దీన్ని బాగా నానబెట్టేశారు. ఇప్పుడు అలిగేషన్ ఏమి? కుటుంబ సభ్యులు మన వరకు అలిగేషన్ ఏం చేస్తున్నారు? కాల్చి పొడి వేసారని చెప్తున్నారు. శ్రవణ్ కుమార్ కూడా అదే చెప్తున్నాడు. అనాథ సేవంగా చేసి రికార్డెడ్ ఎవిడెన్స్ సంపాదించినట్లున్నాడు ఆయన. దానికి కూడా ఆ విధంగా ఏంటంటే కూడా సిటీ కమిషనర్ పర్మిషన్ లేదు, ఏం జరగదండి. మేమంతా 34 ఏళ్ళు సర్వీస్ చేశాం, ఇట్లా లాకప్ డెత్ సంఘటన చాలా చూసాం, మేము చాలా ఇన్వెస్టిగేట్ చేశాం. ఖచ్చితంగా పై ఆఫీసర్ తెలియకుండా ఏం చేయరు, పై ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఏం చేయరు. అంటే ఇక్కడ కారణాలు పెట్టుకొని ఈ టోటల్ ఎపిసోడ్ లో మీరు చెప్తున్నటువంటి యాంగిలే కనుక నిజమై ఉంటే, ఆ యాంగిల్ ప్రకారమే జరిగి ఉంటే, ఇక టోటల్ ఎపిసోడ్ లో సిఐ నాగరాజుని కేవలం పైకి చూపిస్తున్నారు, అసలు దోషులు అసలు కుట్రదారులు వేరే ఉన్నారు. అదే కళ్ళకు కనపడుతుంది కదండి. 43 రోజులు ఒక సిఐని ఎందుకు రచిస్తారు? ఏమైనా చంద్రబాబు చుట్టమా, పవన్ కళ్యాణ్ చుట్టమా? కాదు కదా. అవును. ఆయన రచించేకి గవర్నమెంట్ ఇంత రిస్క్ తీసుకుంటుందా? తీసుకోదు. కరెక్టే. గవర్నమెంట్ గాను ఒక సీఎం రక్షించడానికి గవర్నమెంట్ పడంగా గవర్నమెంట్ ఇంత డిఫెన్స్ లో పడి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది? డెఫినెట్ గా తీసుకోదు. కేవలం సిటీ కమిషనర్ ని రచించేకి మాత్రమే, సిటీ కమిషనర్ ను వెనక ఉన్న పొలిటికల్ పీపుల్ ఆ పెద్ద తలకాయలను రచించేకి మాత్రమే 42 డేస్ దాన్ని లాగించి ఒక జనసేన లీడర్ ని పంపించి కొన్ని లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఆఫర్ చేసి దాన్ని శాశ్వతంగా గుంజేలా దానికి పూడ్చివేయాలని ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యుల ఆరోపణలు పడితే. ఓకే. కాబట్టి ఈ కేసులన్నీ ఈ నాగరాజ్ సిఏ అతను స్కేప్ కోట్ అంతే. అతన్ని అనవసరంగా అతన్ని ఇరికించి అతన్ని జైలు పాలు చేస్తున్నారు కానీ, అతన్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ, అతను ముద్దాయిలు అతను ఏమన్నా ఉన్నాడు. ఇప్పుడు ముద్దాయి నెంబర్ 1
నిజానికి లెక్కేస్తే కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే అతను ఏ వందో ముద్దాయి అవుతాడు ఆ కేసులో. ఓకే, అంటే చాలా మంది ఉన్నారు పైన. ఎందుకంటే మార్కాపురంలో లిఫ్ట్ చేసిన వాళ్ళు, మార్కాపురంలో లిఫ్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఆఫీసర్స్, ఇక్కడ లాడ్జికి తీసిపోయిన వాళ్ళు, కొట్టే వాళ్ళు, జీప్ డ్రైవర్లు, హోమ్ గార్డ్స్ చాలా మంది ఉన్నారు. శవాన్ని తరలించిన వాళ్ళు, కాల్చిన వాళ్ళు, బూడిద చేసిన వాళ్ళు, తర్వాత అనాథ శవమని సర్టిఫికేట్ చేసిన వాళ్ళు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. వాళ్ళందరూ ముద్దాయిన తర్వాత వస్తాడు ఇతను నాగరాజు. ఒక కింది స్థాయి అధికారిని ఆ విధంగా స్కేప్ కోట్ చేసి మర్డర్ కేసు కట్టారు. ఈ మధ్యనే మీకు తెలుసు తమిళనాడులో మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే మనము ప్రాణాన్ని రక్షించాల్సిన గ్యారెంటీ ఇస్తున్నాం మనం పబ్లిక్ లైఫ్ కి. మనమే దాన్ని వైలేట్ చేస్తే కాబట్టి సీరియస్ గా తీసుకుంది మదురై కోర్టు. కామెంట్స్ కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. దాన్ని వాళ్ళు ఉదాహరణ తీసుకొని దాన్ని రెఫర్ చేస్తే ఈ ఇన్స్పెక్టర్ గట్టి ఏం కావాలండి? అసలు ముద్దాయిలంతా తప్పించుకొని. అవును కదా, చిన్న స్థాయి ఉద్యోగతను ఏమంటే పోస్టింగ్స్ అన్ని కుల ఎందుకు ఇస్తున్నారు కాబట్టి ఏదో కులం కార్డు మీద అతను ఏదో సిటీలో ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని వందల మందిని విఆర్లో పెట్టేసి పోస్టింగ్స్ లేకుండా 2 ఏళ్ల నుంచి ఉన్నారు. దానికోసం ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. తప్పడంలో వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం. కాబట్టి నేను దీంట్లో అడుగుతాను, పైగా ఇప్పుడు ఏమైంది, ఎవరో నేను వచ్చి ఒక డిఎస్పీ గారు ఏసీపీనో ఎవరో వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, దేవప్రసాద్ అని. ఇంకొక డైరెక్ట్ డిఎస్పీ గారిని ప్రమోట్ డిఎస్పీ గారు ఇంటరాగేట్ చేస్తే లేకపోతే క్వశ్చన్ చేస్తాడు. అసలు ముద్దాయిలు సిటీ కమిషనర్ నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ చేయాలా? మరి ఆ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఏం చేస్తాడా? లేకపోతే సిటీ కమిషనర్ ని ఎంక్వైరీ చేసే అధికారం డిఎస్పీ స్థాయి అధికారికి అధికారం ఎవరైనా చేయొచ్చులేండి, కానిస్టేబుల్ కూడా చేయొచ్చు. అది కాదు చేయగలడా నైతికంగా? చేయలేడు కదా, అదే అంటున్నాను. ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు వచ్చి నరసింహ గారు వాళ్ళు చేస్తామన్నారు. ఆయన సిటీ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఆయన ఏం చేస్తాడు? ఈయన పైగా గవర్నమెంట్ వీళ్ళందరినీ రక్షించాలనే ఉద్దేశంతోనే 42 రోజులు మూసిపెట్టింది. ఏం న్యాయం జరుగుతుంది ఇక్కడ? అవును. కాబట్టి జడా శ్రవణ్ కుమార్ చెప్పినట్లు ఇక్కడ అసలు ఈ కేసులో ఏ న్యాయం జరగదండి, ఏమి న్యాయం జరగదు. ఈ కేసును ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పిస్తే నిజాలు బయటికి రావు. అసలు ఇంత ఘోరంగా ఒక వ్యక్తిని అకారణంగా హింసించి చంపి కాల్చి చేసి గుడిదేసి మా బాడీని ఆ విధంగా సాక్ష్యాన్ని కూడా డిజే పేరెంట్స్ 201 లో వస్తారు, అబిటర్కి వస్తారండి వీళ్ళంతా, పైన ఆఫీసర్స్ అంతా. ఒకవేళ చీఫ్ ఆఫీసర్ తెలిస్తే చీఫ్ ఆఫీసర్ ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు ఈ విషయం తెలిసి దాచిపెడితే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కీలకమైన పరిణామం, ముఖ్యంగా హెవియస్ కార్పస్ పిటిషన్ ఈ నెల 29వ తేదీన హైకోర్టు ముందుకు రానుంది. ఇదే సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి ఓ పక్క నాగరాజుపై హత్య కేసు నమోదైంది, ప్లస్ ఆధారాలు చెరిపేసినటువంటి కేసు నమోదైంది. అంటే ఇక్కడ హెవియస్ కార్పస్ పిటిషన్ ముందు ప్రభుత్వం ఇప్పుడు ఏం డిఫెండ్ చేసుకోవాలనే అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వం ఏం డిఫెండ్ చేసుకుంటుందో మరి లీగల్ గా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సాయికృష్ణ వాళ్ళ మదరు వాళ్ళని బంధువుల్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఏదో పంచాయతీ చేసినట్టున్నారు. ఏదో రాజీ కుదిరింది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాకు అన్ని రకాల న్యాయం చేసినారని చెప్పారు. కాబట్టి మరి వాళ్ళు ఏమన్నా హేబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరించుకుంటారేమో. మరి కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఇంత ఇష్యూ అయినాక? ఈ మధ్య కాలంలో అట్లా కేసులు ఉపసంహరించుకుంటూ కూడా కోర్టులు అప్రూవ్ చేస్తున్నాయి. మరి హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఒకవేళ వీళ్ళు ఉపసంహరించుకోవాలంటే? అవును, హేబియస్ కార్పస్ పిటిషన్ మాత్రం డీజీ వరకు పిలిచి ఒప్పుకోరు కోర్టు. ఈ రోజు కాకుండా రేపైనా డీజీ వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఆ కేసును వాడు దొరికి అంటే బాడీని కానీ బతుకున్నప్పుడు కానీ లేకపోతే డెడ్ బాడీని కానీ ప్రొడ్యూస్ చేయమని అర్థం హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే. వీళ్ళు కాల్చి కూడా చేసినారు, ఇంకా డెడ్ బాడీని ఏమి చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుకి అయితే వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది. మరి రేపు 29వ తేదీకి ఏ విధంగా ఇది టర్న్ చేస్తుందో మేము కూడా ఆసక్తిగా చూస్తున్నామండి. అయితే ఇక్కడ ఇదే ఇప్పుడు ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు అంత అంటే ఆయన ఆర్డర్ లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడుగు కూడా కదల్చరు అని చెప్పి మీరు చెప్తున్నారు. అది నువ్వు ఏ పోలీస్ ఆఫీసర్ అడిగినా, విజయవాడలో పనిచేసిన హైదరాబాద్ లో ఉంటారు, నువ్వు అక్కడ అడిగినా
ఏ అవును పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ చెప్తారు అది. అవును ఓకే. వాళ్ళకి వేరే ఇక్కడ స్పెసిఫిక్ ఇంకో డ్యూటీస్, కోణం కూడా వినిపిస్తా. వేరే డ్యూటీస్ ఏమి ఉండవండి. రైట్. ఇంకో కోణం కమిషనర్ ఆఫ్ వినిపిస్తోంది. పోలీస్ ఏమి ఇంట్రెస్ట్ ఇస్తే అది చేస్తారు. వాళ్ళు ఇంకో మార్కాపురం పోయి వాడిని లిఫ్ట్ చేసినారంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయరు కదా. రైట్. ఇంకో కోణం వినిపిస్తుంది. సో ఏదో రియల్టర్ తో ఉన్నటువంటి సంబంధం కానీ, రియల్టర్ విషయంలో సాయి కృష్ణ కలగజేసుకున్నాడు, లేదా రియల్టర్ తోటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కు ఉన్నటువంటి బంధం, ఇలా రకరకాలుగా ఇంకో కోణంలో కూడా కథనాలు వినిపిస్తున్నాయి. దాని అవునండి. గురించి ఇప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఏదో లవ్ ఫైట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఏదైనా పెద్ద తలకాయల నుంచి గౌరవప్రదమైన కుటుంబాలని గెలికిండొచ్చు అబ్బాయి. వాళ్ళ ఓహో, వైపు అలా నుంచి కూడా ఏమైనా ప్రెజర్ ఉందా, ఆ స్టోరీ వాళ్ళ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఉందా, అది వాళ్ళ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏమైనా ఉందా, ఇవన్నీ బయటికి రావాలంటే సిటీ పోలీస్ కమిషనర్ గారిని క్వశ్చన్ చేయాలి కదా. అవును మరి ఆయన అబ్బాయిని హింసించి ఇంటరాగేట్ చేసిన ఆఫీసర్స్ మిగతా వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేయాలి కదా. అప్పుడు కదా అసలు దీనికి మోటివ్ తెలుస్తుంది. అతను ప్రాపర్టీ అవును. అఫెండర్ కాదు, అంత కొట్టాల్సిన అవసరం లేదు. ఏదన్నా మర్డర్ కేసులోన పెండింగ్ ఉన్న కేసులో ముద్దాయి కాదు, ఆల్రెడీ ఆ కేసులో కూడా జగ్గైపేటలో ఏదో మర్డర్ చేశారని అన్నారు, ముద్దాయి అన్నారు. దాంట్లో కూడా అరెస్ట్ అయినాడు, బెయిల్ మీద ఉన్నాడు. నీకు మార్కాపురంలో పోయి స్విగ్గీకి డెలివరీ బాయ్ గా బతుకుతా ఉన్నాడు. అవునట. ఆయన్ని తీసుకొచ్చి అంతగా హింసించి సంపాదించిన పని అంటే ఏదో బలమైన కారణం ఉంది. అది నాగరాజు సిఐకి మాత్రం లేదు. అది ఎందుకంటే సిటీ కమిషనర్ ఆ నేతృత్వంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ వాళ్ళే అతన్ని తీసుకొచ్చారు కాబట్టి సిటీ కమిషనర్ చెప్పాలి ఎందుకు పంపించాడు వాళ్ళని. లేదు సిటీ కమిషనర్ తెలియకుండా ఇవన్నీ చేస్తే అందరిని సస్పెండ్ చేసి అందరిని కేసుల్లో ముద్దాయి చేయాల. ఏది జరగకుండా ఏమన్నగా నాగరాజు సిఐని పెట్టేసి ఇంతకన్నా ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మదర్ని పిలిపించేసి సిటీ కమిషనర్ దగ్గరే ఆయన ఎఫ్ఐఆర్ డ్రాఫ్ట్ చేయించారన్నారు. అది ఏమినే ఉంటది, ఏం న్యాయం జరుగుతుంది? అదే కదా. అంటే అదే తన పేరు రాకుండా ఇతరు ఇంకో సిఐ మీద తనే కేసు ఏమైనా జరుగుతుందండి, ఏమైనా జరుగుతుంది. కాబట్టి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ ఇన్వెస్టిగేట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళే ముద్దాయాలు కాబట్టి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా అన్యాయము. నేను హైకోర్టుని అడుగుతున్నాను, లేకపోతే గవర్నమెంట్ అడుగుతున్నాను. హైకోర్టుని అయితే సుమోటుగా తీసుకొని సిబిఐకి ఇవ్వమని. అవును. నేను ప్రభుత్వానికి అయితే ప్రభుత్వం యొక్క సచ్చీలత నిరూపించుకోవాలంటే కూడా ప్రభుత్వం దాన్ని సిబిఐకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీరు చెప్పినటువంటి యాంగిల్ కనుక విశ్లేషిస్తే నిజంగా సిఏ నాగరాజు ప్రమేయమే ఉంటే, సిఏ నాగరాజు తోటి ఈ పని జరిగి ఉంటే ఖచ్చితంగా 45 రోజుల పాటు ఒక సిఐని రక్షించి ప్రభుత్వాన్ని సైతం డిఫెన్స్ లో పడవేసుకునే అగత్యం అయితే ప్రభుత్వానికి లేదు. సిటీ కమిషనర్ రక్షించాలనే ఉద్దేశంతో ఇదంతా నడిచిందండి 40 రోజులు. ఓకే. ఎందుకంటే సిటీ కమిషనర్ చాలా ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన మనిషి, మీకు కూడా తెలుసు. చాలా సీట్లకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అవును, స్పెషల్ ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఇతనికి ఏమన్నా అయితే అని కూడా ఉండొచ్చు. ఎందుకంటే సిటీ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ధర్మవరం ఇక్కడంతా పనిచేసేటప్పుడు టెర్రర్ మంచి ఆఫీసర్ ఆయన కూడా. ఓకే. మరి ఇంకా ఇప్పుడు పొజిషన్స్ కోసము అన్ని విషయాలు వదిలేసుకుంటున్నారు కాబట్టి మరి సిటీ కమిషనర్ అంటే డైరెక్ట్ ఐపీఎస్ వేస్తారు ఎక్కువ. మరి అందరిని కాదని ఆయన వేసుకున్నారంటే మరి ఆయన చాలా కారణాలు ఉంటాయి కదా. అవును కదా. వారిని రక్షించాలనే ఉద్దేశంతోనే 42 రోజులు. ఎందుకంటే డే 1 నుంచి తెలుసు అతన్ని కస్టడీకి తీసుకున్నప్పుడు లాకప్ డిఎస్ఆర్లోనే తెలుస్తుంటది అతను ఎక్కడ ఉన్నాడు ఏం కథ అని. ఆయన చనిపోయిన రోజు కూడా తెలుసు, ఆయన ఏ విధంగా మాయం చేసినారు అనేది కూడా అందరి పేరున్న ఆఫీసర్లకు తెలుసు. అన్ని తెలిసి ఇన్ని రోజులు దాచిపెట్టేసి ఇప్పుడు కేవలం తూతు మంత్రంగా ఇన్స్పెక్టర్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ ని బలి పశువు చేస్తారంటే అది అంత సమర్థించదగ్గ విషయం కాదండి. దాని వెనక అతన్ని ఎవరెవరు హింసించినారో వాళ్ళందరూ కూడా ముద్దాయిలే వాళ్ళ కనీసం. అవును. సో ఈ టోటల్ జనసేన గారు దీంట్లో లోతుగా చూస్తున్నారు. వారు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతామన్నారు. అంతవరకు కూడా మనం వెయిట్ చేస్తాం. కానీ అంత లోపల దీన్ని సిబిఐకి ఇచ్చి గవర్నమెంట్ తన సచ్చీలతను నిరూపించుకోవాలని మనం కోరుకుంటాం. సో ఇక టోటల్ ఇష్యూలో మనకి అర్థమవుతుంది ఏంటంటే, మీరు చెప్తున్నట్టు కమిషనర్ ఆఫ్ పోలీస్ ని తప్పించడానికి కేసు నుంచి కాపు వర్సెస్ కాపు యాంగిల్లో దీన్ని చిత్రీకరించేందుకు నాగరాజుపై ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, గతంలో ఆయనపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతన్ని పోలీస్ స్టేషన్ లో ఒక రోజు ఇతన్ని ఉంచారు కాబట్టి ఇదంతా అతనిపై నెట్టే ప్రయత్నం అని చెప్పవచ్చు. అంతేనండి.
సో ఓవరాల్ గా ఈ కేసుకి ముగింపు అనేది ఇంకా ఉంటుందంటారా ఈ లెక్కన మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే? అంటే ముగింపు అంటే 29వ తేదీ ఒకటి ఉందండి. అవును. చాలా మంది నాగరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ నేను ఖండిస్తున్నాను అది వాళ్ళ డిమాండ్. ఉమ్. ఎందుకంటే కేసు రిజిస్టర్ చేస్తేనే అరెస్ట్ చేసుకుంటా పోతే అతని మీద సరైన సాక్ష్యాధారాలు సేకరించాలా, నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆ క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే అబ్బాయిని అరెస్ట్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయాలి. కానీ మిగతా వాళ్ళనంతా వదిలేసి ఒక స్కేప్ కోర్ట్ గా ఏదో ఆ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఉన్న పాపానికి అతన్ని బలి చేయడం అనేది నేను ఖండిస్తున్నానండి.